నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. చేసిన తప్పును ఒప్పుకుంటే శిక్షలో కొంత తగ్గించడంలో తప్పు లేదు. తప్పు చేసి చేయలేదని సమర్థించుకుంటే రెట్టింపు శిక్షించడంలో కూడా తప్పులేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2024 డిసెంబర్ 19 గురువారం. సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 చంద్రోదయం రాత్రి 9:40 చంద్రాస్తమయం ఉదయం 10:44 తిథి చవితి ఉదయం 10:05 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 1:59 వరకు, తదుపరి మఖ. కరణము బాలవ ఉదయం 10:05 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 10:25 వరకు, తదుపరి తైతుల. యోగము వైద్యుతి సాయంత్రం 6:29 వరకు, తదుపరి విష్కంభము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:35 నుండి 2:57 వరకు. యమగండం ఉదయం 6:44 నుండి 8:06 వరకు. గుళిక కాలం ఉదయం 9:28 నుండి 10:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుండి 11:07 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:46 నుండి 3:30 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:53 నుండి 4:36 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:08 నుండి 5:56 వరకు. అమృత గడియలు రాత్రి 12:19 నుండి 1:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:35 వరకు. డిసెంబర్ 19 గురువారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి ఉదయం 10:05 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి తిథి తిథుల ప్రకారం రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. రాత్రి 1:59 వరకు ఉండే ఆశ్లేష నక్షత్రము, సాయంత్రం 6:29 వరకు ఉండే వైద్యుతి యోగము, తదుపరి వచ్చే విష్కంభ యోగము శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే దుర్ముహూర్తం వర్జ్యం లేని శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1:59 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 1:59 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. రాత్రి 1:59 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కాశీక్షేత్రంలో బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజు సాయంకాల సమయంలో విశేషమైన గంగాహారతి జరుగుతున్నది.
దశస్వమేధ ఘాట్లో. ఈరోజు ప్రశ్న: ఈరోజు సూర్యోదయం ఏ సమయానికి ఉంది? ఉదయం 6:44, ఉదయం 6:45, ఉదయం 6:42, ఉదయం 5:50. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఏ కార్యం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి: శత్రువులను కూడా మెప్పించి మీ వైపుకు తిప్పుకుంటారు. మిథున రాశి: నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సొంతం చేసుకుంటారు. కర్కాటక రాశి: ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి చికాకులు ఉండవచ్చు. సింహరాశి: విద్యార్థులు ఆశించిన అవకాశాలు సాధించుకుంటారు. కన్య రాశి: దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని రుణబాధలను తీరుతాయి. తులారాశి: అదనపు రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. వృశ్చిక రాశి: విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు లభించవచ్చు. ధనుస్సు రాశి: కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. మకర రాశి: స్థిరాస్తి విషయంలో అగ్రిమెంటులు చేసుకుంటారు. కుంభరాశి: కుటుంబంలో సమస్య నెమ్మదిగా తగ్గుతాయి. మీనరాశి: తండ్రి తరపు వారి నుంచి సహాయ సహకారాలు అందిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.